అక్క ఇడుస్తుంది. ಮಾಡರ್ನ್ ಡ್ರೆಸ್ ಹಾಕೋರಿ. ನಮ್ ಲಿಂಗಾಯತ್ ಹುಡುಗ್ಯಾರ ಸೀರೆ ಉಟ್ಕೊಂಡ್ ಹಣಿ ಮ್ಯಾಲ 3 ಬಟ್ಟಿ ಹಚ್ಕೊಂಡ್ ಬಂದ್ ನಿಂತ್ರ ಅವ್ ನೋಡ ಬಂಗಾರ ಬಂಗಾರಿದ ಮಾಡರ್ನ್ ಡ್ರೆಸ್ ಹಾಕೋರಿ. ನಮ್ ಲಿಂಗಾಯತ್ ಹುಡುಗ್ಯಾರ ಸೀರೆ ಉಟ್ಕೊಂಡ್ ಹಣಿ ಮ್ಯಾಲ 3 ಬಟ್ಟಿ ಹಚ್ಕೊಂಡ್ ಬಂದ್ ನಿಂತ್ರ ಅವ್ ನೋಡ ಬಂಗಾರ ಬಂಗಾರಿದ ಮಾಡರ್ನ್ ಡ್ರೆಸ್ ಹಾಕೋರಿ. ನಮ್ ಲಿಂಗಾಯತ್ ಹುಡುಗ್ಯಾರ ಸೀರೆ ಉಟ್ಕೊಂಡ್ ಹಣಿ ಮ್ಯಾಲ 3 ಬಟ್ಟಿ ಹಚ್ಕೊಂಡ್ ಬಂದ್ ನಿಂತ್ರ ಅವ್ ನೋಡ ಬಂಗಾರ ಬಂಗಾರಿದ ಕುಂಚೆಗಳ ತಂದು ಇಲ್ಲಿ ಬಣ್ಣ ಬಿರಿಸಿ ಆ ತಾರೆಗಳ ತಂದು ಇಲ್ಲಿ దానమ్మ మాత యాత్ర నారీ మండలందరికీ కూడా నమస్సుమాంజలు అర్పిస్తూ అయితే మనకి ఈ యొక్క యాత్రను తీయడంలో కూడా ఎంత కష్టం అనేది ఉంటుందో ఆ వెనుక చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తున్నారు. ఇంకొకటి కష్టపడడం అందరూ కూడా ఎవరి కోసం కష్టపడుతున్నారు. మా మహిళా తరఫు నుంచి మేము కూడా ఒక యాత్ర అంటూ చూస్తే బాగుంటుంది కదా. ఆ యాత్రలో భాగంగా మనం అందరం కూడా పాల్పంచుకోగలిగితే అందరం కూడా ఒక ఆటపైకి వచ్చినట్టుగా ఉంటుంది కదా అనే భావనతో వాళ్ళు అక్క మహిళా మండలి వాళ్ళు వాళ్ళ
శక్తి కొలది కష్టపడుతూ మనను ఈ యాత్రలో విజయవంతంగా దిగ్విజయవంతంగా మనకి పరిపూర్ణంగా మనకు చేశారు. అయితే ఒకరొకరు అన్నారు అని మనం ఎప్పుడు కూడా అనుకోవద్దు. అయినా అనేది కూడా మన మంచిగా అనుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ యాత్ర తీయాలంటే వాళ్ళు 15-20 రోజులు కాదు, నెల రోజుల నుంచి కష్టపడాల్సిన వాళ్ళు ఎలా అనండి. ఒక పూట మనం భోజనం పెట్టాలంటేనే మనం ఎన్ని రోజుల నుంచి ఒక ప్రణాళిక అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఆ ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు ఎంత పాటుపడ్డారు, ఎక్కడెక్కడ నుంచి ఫోన్లు చేసి ఎక్కడెక్కడ నుంచి ఎక్కడ తక్కువ వస్తుంది, ఎక్కడ ఎక్కువ అమౌంట్ అవుతుంది అనే భావనను ఏర్పరచుకొని అవన్నీ కూడా ఒక తాటికి తీసుకొని వచ్చి ఈరోజు ఈ విధంగా సక్సెస్ చేయగలిగిండ్రు అంటే అది వీళ్ళందరి యొక్క సహకారము. వీళ్ళందరికీ కూడా మనం సహకరించినప్పుడే మనం ఏదైనా కూడా సహకరిస్తాము. ఇంకా ఇటువంటి యాత్రలు ఇంకెన్నో కొనసాగించాలని కోరుతూ ఇంకా సక్సెస్గా మనం ముందుకు వెళ్ళాలి. ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ
ఓ గురించి మనం నెల్లాళ్ళ రోజు ప్రవచనం విన్నాము. రాజశేఖర స్వామి కూడా చెప్పిండ్రు పోవాలని. దాని గురించి అందరం పోవాలనుకున్నాము. ధైర్యం చేయాలంటే కూడా మన ఇంట్లో ఒక చిన్న ఏదైనా పెళ్లి పెట్టుకోవాలంటేనే బస్సులు మాట్లాడాలంటే మగవాళ్ళు ఎంతో ఆలోచనలు చేస్తారు. మనం పోయేది కర్ణాటక స్టేట్, ఓన్లీ మహిళల ఇప్పుడు అంత దూరం 1,000 కిలోమీటర్లు పోవాలంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ పోవాలి ఎంతో మగవాళ్ళు ఆలోచన చేస్తుంటారు. ఇప్పుడు మహిళలు ధైర్యం చేసి ఎవరి సహాయం తీసుకోకుండా 8,000 కిలోమీటర్లు పోయి వచ్చినామంటే ఎంతో పెట్టుకోవాలి. మహిళ ఎన్నడో చిన్నది కాదు. ఇప్పుడు మహిళా శక్తి అంటే ఏముందో అంటే మానవ జాతి మనుగడకి ప్రాణం పోసింది మగువ, త్యాగములో అనురాగములో తరగని తల్లిది మగువ, సీతగా ధరణి జాతగా సహనశీలం చాటినది, ఒంటగా కవితలందరూ ప్రణయ గాథను వీడినది, లక్ష్మిగా ఝాన్సీ లక్ష్మిగా సమర రంగాల దూకినది. పాట ఇంకా పెద్దగా ఉన్నది. ఇప్పుడు మహిళలందరూ ఝాన్సీ లక్ష్మి దాకా అందరు ఎంతో చాటి ధైర్యం చేసి పోయిండ్రు. నేను నాకన్నా చిన్నది రోహిణి కూతురుతో సమానము. అంత పవర్ రోహిణి అంటే సమానం కాదు. రోహిణి కార్తీలో ఎంతో పవర్ ఉంటుంది చూడు. అంత పవర్ తోటి రాలే వాళ్ళు అన్నట్టు ధైర్యం చేసి అందరికి మెంబర్స్ అందరికి వీరశైవ మహిళా మండలి అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులందరికీ నా నమస్మాంజలు. మరి స్త్రీ లేని జననము లేదు, స్త్రీ లేని గమ్యము లేదు, స్త్రీ లేని సృష్టి లేదు. మళ్ళీ అటువంటి మహిళలు ముందరికొచ్చి ఇంత పెద్ద ఎత్తున 2 బస్సులు మహిళలే, మళ్ళీ ఎవ్వరు లేదు. ఎంత ధైర్యం చేసి ఇంత సక్సెస్ఫుల్ చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది. మళ్ళీ ఏవి ఇబ్బంది కలగకుండా ఎవరికి, మళ్ళీ ఎక్కడ ఎంతసేపు అయినా కూర్చున్నాం, అన్నీ ఇష్టం వచ్చినట్టు చేసినాం. అయినా భరించి మంచిగా తీసుకొని వచ్చిండ్రు. చాలా సంతోషకరం. ఇంకా ఏమిటంటే ఇంకా ముందు కూడా ఇట్లే చేయండి, సక్సెస్ చేయండి. అందరూ మీరు కూడా తప్పకుండా చేస్తాం. మీరు కూడా నేను కూడా స్కూల్ నుంచి తీసుకెళ్తాం. చాలా రిస్క్ ఉంటుంది. ఫస్ట్ ఎంత మీరు కష్టపడితే ఇంత సక్సెస్ అయిందో అని మాకు తెలుసు. ఎందుకంటే మేము చేసినాం కాబట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ దానమ్మ తల్లికి ఈ సమయంలో అందరు పరిచయం మళ్ళీ వచ్చినాను. మా అత్త ప్లేస్ నేను వచ్చిన సూపర్ సక్సెస్, చాలా బాగా చేసిండ్రు. కంపల్సరీ మార్గదర్శనం కూడా ఉండాలి. కంపల్సరీ చాలా బాగా మంచిగా కార్తీకంలో సోమవారం అదే కదా అత్త ప్లేస్ నేను వచ్చిన మంచిగా పోయేచ్చిన సంతోషం. ఇంకేమైనా ఇబ్బందులు అయినాయా? ఏం కాదు, ఇబ్బంది కాలేదు. మంచిగా తిన్నాం, వచ్చినాం. అదొకటే
ఈయననే అయినారు దబదబలు ఇలా వాడు ఉండంటే దానేశ్వరి మాతాకి